తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా ప్రసారమవుతూ ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలలో 'బిగ్ బాస్' కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగులో 7 సీజన్స్‌ను పూర్తి చేసుకున్న తర్వాతనే 8వ సీజన్‌కి కూడా ప్రారంభించాలని మేకర్స్ పెద్ద ఎత్తున ఆరాటపడుతున్నారు. ఇక సీజన్ 7 అత్యధిక రేటింగ్ సొంతం చేసుకోవడంతో సీజన్ 8 కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోవడానికి నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఈ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున సీజన్ 8 గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తాజాగా సీజన్ 7 బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా పాల్గొనబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. గత సీజన్‌లో ఎక్కువగా కంటెంట్ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయానికి వస్తే శివాజీ, అమర్దీప్, ప్రశాంత్ ఈ ముగ్గురు పేర్లు చెప్పుకోవచ్చు. ఇక ఈ ముగ్గురు భారీ స్థాయిలో కంటెంట్ ఇచ్చారు. ఇక వీరిలో ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక శివాజీ మూడో స్థానంలో ఉన్నారు. అయితే గత సీజన్స్ లో వచ్చిన కంటెస్టెంట్స్ ని కూడా ఈసారి సీజన్ 8 లోకి తీసుకురావడానికి మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో తెరకెక్కగా సీజన్ 7 సక్సెస్ కావడంతో సీజన్ 8 పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 8 విషయంలో ఈ షో నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని సమాచారం. ఇక సీజన్ 8 లో యాంకర్ ఉదయ్ భాను, దీపికా పిల్లి, సీరియల్ నటి ప్రేమి విశ్వనాథ్, చమ్మక్ చంద్ర, హెబా పటేల్, యాంకర్ వర్షిణి, నటుడు భద్రం, డాన్స్ మాస్టర్ యష్, హీరోయిన్ సురభి, ఇక కొందరు స్టార్ సెలబ్రిటీస్ రాబోతున్నట్లుగా సమాచారం. ఇక కంటెస్టెన్సీ ఎంపికలో సైతం బిగ్ బాస్ టీం మరింత జాగ్రత్తలు వ్యవహరిస్తోంది. ఇక ప్రస్తుతం ఓటీటీలు అందుబాటులోకి రావడంతో టీవీ షోలకి మరింత భారీ స్థాయిలో రేటింగ్ అయితే రావడం లేదు అనే సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ సీజన్ 8 అంటే మరింత ప్రత్యేకంగా ఉండాలని అభిమానులు సైతం ఆశిస్తున్నారు. ఇక బిగ్ బాస్ హోస్ట్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేనట్టే అనేది తెలుస్తోంది. ఇక బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 లో సామాన్యులకి సైతం పెద్దపీట వేయనున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనే కంటెస్టెంట్స్ కి సైతం భారీ రెమ్యునరేషన్స్ ఆఫర్ ఇస్తున్నారట. బిగ్ బాస్ షో మొదలు కావడానికి చాలా సమయం ఉండగా ఇక షో గురించి వస్తున్న అప్డేట్స్ అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా నాగార్జునకి రెమ్యునరేషన్స్ సైతం భారీ రేంజ్ లో అందుతుందని బొగట్టా. ఇక సీజన్ 7 ఉల్టా ఫుల్టా అంటూ వచ్చి భారీ హిట్ అయ్యింది. ఇప్పుడు సీజన్ 8 కి కూడా ఉల్టా ఫుల్టాకి మించి నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట.